సినిమా అంటేనే ఆసక్తిగా ఎదురు చూస్తాం. ప్రభాస్ అంటే ఎలా ఉన్నాడు అని అంటే క్వశ్చన్ చేసేటప్పుడు అడిగితే అదేం క్వశ్చన్ అనేటువంటి జనాలు ఉన్నారు. అలాంటిది బాహుబలి తర్వాత బాహుబలి 2 ఎప్పుడు వస్తుంది, కట్టప్ప ఎందుకు చంపాడు అనే అటువంటి అంశం కోసం చూడాలనేటువంటి ఉత్కంఠతో ఎదురు చూసాం. అదేవిధంగా కోట్లు దండుకున్నటువంటి సలార్, ఈ యొక్క సలార్ అనేది సలార్ చూసిన తర్వాత ఉన్న ఇద్దరు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అంటే సలార్ పార్ట్ 2 చూడాల్సిందే అనే విధంగా ఉత్కంఠ రేపినటువంటి నిర్మాత ఏం చెప్పాడంటే సలార్ పార్ట్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్లా విడుదల ఎప్పుడో చెప్పిన నిర్మాత. హీరోగా దర్శకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. డిసెంబర్ 22 విడుదలైన ఈ సినిమా హిట్గా నిలిచింది. దీని సీక్వెల్ కోసం ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ పార్ట్ 2 విడుదలపై నిర్మాత విజయ్ కిరంగదూర్ స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. సలార్ స్క్రిప్ట్ సిద్ధమైంది, ఎప్పుడైనా చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. 15 నెలల్లో పార్ట్ 2ని పూర్తి చేయాలని ఈ యొక్క చిత్ర యూనిట్ అంతా నిర్ణయించుకున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులందరినీ సలార్ ఆకట్టుకుంది. తమ అభిమాన నటుడిని చాలా కాలం తర్వాత యాంగ్రీ మ్యాన్గా చూశారు. అంటే ఈ సినిమా వసూళ్లపై సంతృప్తిగా ఉన్నాం అంటూనే కొంత నెగిటివ్గా ఉన్న మేకింగ్ విషయంలో ఎవరు విమర్శించలేదు అని పేర్కొన్నారు. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్లా సలార్ పార్ట్ 1 పార్ట్ 2కు ట్రైలర్ లాంటిది మాత్రమే. సలార్ పార్ట్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్లా ఉండనుంది. యాక్షన్, డ్రామా, పొలిటిక్స్ ఇలా పలు అంశాలు సీక్వెల్లో కనిపిస్తాయి. దర్శకుడు పార్ట్ 2లో పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. సీక్వెల్ చాలా సర్ప్రైజ్గా ఉంటాయి అని విజయ్ చెప్పారు. బాహుబలి కోసం అంటే బాహుబలి 2 కోసం ఎలా వేచి ఉన్నాం, ఎంత ఉత్కంఠతో ఉన్నామో ఈ యొక్క సలార్ పార్ట్ 2 కోసం కూడా మనమంతే ఉత్కంఠంగా ఉంటామని చెప్పకనే చెప్తున్నారు. చట్టాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి కాకాని భూదోపిడి. శాశ్వత భూ హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. శాశ్వత భూ హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. సర్వపల్లి నియోజకవర్గంలోని 1000 కోట్ల విలువైన భూములను దోచేశారని ఆయన ఆరోపించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలను ఆయన వెల్లడించారు. భూములను బినాములకు మంత్రి రాసిచ్చారని ఆరోపించారు. సర్వపల్లి నియోజకవర్గంలోని 5445 ఎకరాలు పంపిణీ చేశామని మంత్రి కాకాని చెప్తున్నారు. జాయింట్ కలెక్టర్ 3300 ఎకరాలు అంటున్నారని, మిగిలిన భూమి ఏమైందని వాస్తవాలు తెలిసేలా లబ్ధిదారుల షేర్లతో కూడిన భూ పంపిణీ జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలని, గ్రామ సభలు నిర్వహించకుండానే భూములు పంపిణీ చేస్తారా? మంత్రి చేసిన అక్రమాలను జిల్లా అధికారులు అండదండలతో అందించారు. 10 రోజుల జాబితాను బహిర్గతం చేయకపోతే జిల్లా కలెక్టర్ను ముట్టడిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్లోకి షర్మిల, మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు. షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన మేం పార్టీ మారి మా కాళ్ళు మేము నరుక్కుంటామా అని ఆయన మాట్లాడారు. జగన్ వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. జెడ్పీటీసీగా గెలవలేని వ్యక్తి ఎమ్మెల్యే చేశామన్నది గుర్తించాలన్నారు. పూతలపట్టులో పార్టీ ఇన్ఛార్జి మార్చాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై విమర్శలు చేయడం ఎంఎస్ బాబుకు తగదన్నారు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని వైకాపా కోసం పనిచేస్తున్న బాగుంటుందని ఎంఎస్ బాబును ఉద్దేశించి అన్నారు. పీఎఫ్లో అధిక పెన్షన్ కోసం మే 31వ తారీఖు వరకు తేదీని పొడిగిస్తున్నట్లు
తెలిపింది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వేతన వివరాలు యజమానులు తమకు సమర్పించడానికి గడువును ఈ ఏడాది మే 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రకటించింది. తొలుత విధించిన గడువు గత నెల 31తో ముగిసిపోయిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛన్ కొరకు ఈపీఎఫ్ఓ సంస్థ ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ విషయం మనందరికీ తెలిసిందే. గత ఏడాది జూలై 11 వరకు ఇచ్చిన తుది గడువులోపు 17.49 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. సభ్యుల పింఛనార్థుల వేతన వివరాలు అప్లోడ్ చేయడానికి యజమాన్యాలు అదనపు గడువు కోరడంతో తొలుత 2023 సెప్టెంబర్ 30 వరకు, తర్వాత ఆ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ నెలాఖరు పొడిగించినటువంటి క్రమంలో సుమారు 3.6 lakhs దరఖాస్తులకు సంబంధించిన వివరాలు యజమానుల నుంచి రావాల్సి ఉండడంతో ఇప్పుడు మరోసారి అదనపు గడువునిచ్చారు. ఇది మే 31వ తేదీ వరకు ఈ యొక్క గడువును పెంపొందించడం జరిగింది. కానిస్టేబుల్ నియామక పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన హైకోర్టు. కానిస్టేబుల్ నియామక పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో 4 ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయం తీసుకొని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, అభ్యంతరాలు ఉన్న 4 ప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని పోలీసుల నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీని ఆదేశించింది. ఈ 4 ప్రశ్నలకు ఆప్షన్లు తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4 ప్రశ్నలకు ఆప్షన్లు వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసులు నియామక మండలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. 4 ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 4 వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ నియామక మండలిని సూచించింది హైకోర్టు.